హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వచ్చేసి కొంచెం తెలుసుకుందాం. తిలక్కి షాక్ ఇచ్చిన నాగవల్లి అసలు ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. బాలరాజు దేవా అంటాడు, ఇప్పుడు తప్పించుకుందని నీ కూతురు అని సంతోషపడకు, ఎప్పుడైనా దొరుకుతుంది కదా అని అంటాడు. తర్వాత మన మ్యాడీ రౌడీని వెతుకుంటా వస్తాడనమాట, పరిగెత్తుకుంటా పారిపోతాడు. తర్వాత మన తిలక్ గారికి కలుస్తాడనమాట. మీ నాన్ననే కదా మధుని కిడ్నాప్ చేసేదంటే ఇంకోసారి అంటే మర్యాద ఉండదు అని అంటాడు. అని సరే, నువ్వు మీ డాడీ మీద ఎంత నమ్మకం ఉందో రైట్, కానీ మీ డాడీ కిడ్నాప్ చేసిందని గిట్ట అంతే రైట్ అని అంటాడు. తర్వాత మన తిలక్ గారికి ఒక మెసేజ్ వస్తుంది అనమాట. వస్తే అది లొకేషన్ అనమాట, బాలరాజు ఎక్కడ ఉన్నాడో అది. ఆ లొకేషన్ మ్యాడీకి ఎలాగలగా తెలియాలి, వీళ్ళ డాడీ ఎంత దుర్మార్గుడు అని తిలక్ అనుకుంటాడు. సరే, మీ డాడీ కిడ్నాప్ చేసిందని నా దగ్గర ఒక ప్రూఫ్ ఉంది, ఆ ప్లేస్కి వెళ్దాము, అక్కడ మీ డాడీకి మధు ఉందో లేదో చూద్దాం పదా అని అంటాడు. సరే అని వెళ్తాడు. తిలక్ గారు మ్యాడీని బాలరాజు కట్టేసిన ప్లేస్కి తీసుకొచ్చారనమాట. మన దేవ షాక్ అవుతాడు అనమాట. ఏంటి షాక్ అయ్యావా అంటే, నన్ను చూసి షాక్ అయ్యావా అంటే, నిన్ను చూసి కాదు అంటే మీ అబ్బాయిని చూసి షాక్ అయ్యావా అని అంటే, ఏంటి డాడీ మీరు ఇక్కడున్నారు అని అంటే, ఆయనకు అడగడం ఎందుకు, లోపలికి వెళ్ళి చూస్తే అర్థమైపోతుంది కదా అంటే దేవ కోపం వస్తుంది అనమాట. ఎందుకు డాడీ, నేనేం నమ్మలేదు కదా, మీరేం తప్పు చేయలేదని నేను నమ్మలేను, ఇప్పుడు అక్కడ ఏం ఉండదు కదా, అప్పుడు ఇతనికి అర్థమైపోతుంది మీరేం తప్పు చేయలేరని. బాబు మీరు కరెక్ట్ చెప్పారు, అప్పుడు నేను చేశానో మీ డాడీ చేశారో తెలుస్తుంది కదా, పద మనం లోపలికి వెళ్దామని అంటారు. దేవా అనుకుంటా లోపల బాలరాజ్ గారు ఉన్నాడు, వాడు జరిగిందంతా మ్యాడీ చెప్పేస్తాడేమో అని టెన్షన్ తోటి లోపలికి వెళ్తాడు అనమాట. ఎక్కుతారు వాళ్ళు, వెతకగానే అక్కడ బాలరాజు ఉన్నాడు. అయితే తిలక్ అంటాడు, బాలరాజు ఎక్కడ అని అంటే, ఏంటండి మీరు మధు ఉన్నదని తీసుకొచ్చారు కదా బాలరాజు అంటున్నాడు అంటే, బాలరాజు ఎక్కడ ఉన్నాడు అని దేవా అంటాడు అనమాట. అబద్ధం చెప్పి ఎందుకు తీసుకొచ్చానంటే, నేను అలా చెప్తే కానీ నువ్వు రావు అని అలా తీసుకొచ్చాను బాబు అంటే, మీరు చెప్పే ప్రతి విషయం అబద్ధమే, మీరు రాజకీయ నాయకుల్లా మా నాన్నని దెబ్బ కొట్టాలని పరువు తీయాలని చూస్తున్నారు అని అంటే, అలా కాదు బాబు అని అంటాడు అతను తిలక్ గారు. రూమ్ తెలిసి ఉంటుంది అనమాట. ఆ రూమ్ లో మన నాగవల్లి ఉంటుంది. నాగవల్లి ఉండి, మేము పాతిళ్ళు కొన్నామని టీవీ రిపేర్ చేయడానికి వచ్చామని మీ డాడీ చెప్పాడు కదా అంటే, లేదు మమ్మీ, ఈ తిలక్ గారు తీసుకొచ్చారు, ఇక్కడ మధు ఉంది, కిడ్నాప్ చేశారు అని చెప్పాడు అని అంటారు. ఆపండి, మా మమ్మీ డాడీ మీద ఇంకా నింద వేయకండి, సహనానికి గిట ఒక అద్దు ఉంటుంది, ఇంతగానో మా నింద వేయకండి అని. బాబు ఇక్కడ నుంచి వెళ్తాను, తొందరలో ఎవరు ఎలాంటి వాళ్ళో తెలిసేలా చేస్తానంటే, నువ్వేంటిరా తెలిసేది అని అంటాడు. వెళ్ళిపోతాడు అక్కడ నుంచి. తిలక్ గారు వెళ్ళిపోతారు. తర్వాత ఏంటి మమ్మీ ఇక్కడ ఉన్నావు అంటే, ఏం లేదు, ఇల్లు కొన్నాం కదా, వాస్తుదోషం అనేది ఉంది, మనకు ఇది బిల్డింగ్ చేయడానికి ఇంకా ఇంజనీర్ గారు ఇటు వస్తున్నారు, కొంచెం రిపేరింగ్ చేసేసి మేము వస్తాం, మీరు వెళ్ళండి అంటే, సరే మమ్మీ అని మన మ్యాడీ వెళ్ళిపోతాడు. ఏంటి నాగవల్లి ఇక్కడ ఉన్నావు, ఆ బాలరాజు ఎక్కడ ఉన్నా అంటే, బాలరాజు ఒక రూమ్ లో బంధిస్తారు అనమాట. బంధిస్తే థ్యాంక్స్ నాగవల్లి అని అంటాడు. నాకు ఎందుకో డౌట్ వచ్చింది బాబా, మా ఆఫ్టికేట్ గారు నీకు మెసేజ్ చేసిందంటే ఆ తిలక్ గారి గిట బాలరాజుని తప్పించాలని ట్రై చేస్తున్నాడని నాకు డౌట్ వచ్చింది, అందుకే ఈ ప్లాన్ చేశాను అని అంటాడు. నుంచి షిఫ్ట్ చేసి వేరే ప్లేస్కి తీసుకెళ్దామని అంటాడు. అంటే లేదు, ఇక్కడే ఉండని, నేను ఒక ప్లేస్ చూశాను, చాలా బాగుంది, ఈ బాలరాజు గారిని అక్కడ షిఫ్ట్ చేద్దాం కొన్ని రోజులకి అని అంటాడు. తర్వాత ఒకసారి చిన్ని, నువ్వు ఆ తిలక్ గారిని ఇంకా మ్యాడీ గారిని నా మీదకి ఉసిగొలుపుతావా, నీ సంగతి చూస్తా అని అంటాడు. బాలరాజు అనుకుంటాడు, నేను అజ్ఞాతవాసంకి వెళ్ళిపోతే చిన్నిని ఎవరు కాపాడుకుంటాడు, ఆఫ్ టికెట్ కాపాడుకుంటాడా అని అనుకుంటాడు. వాళ్ళ అమ్మ నాన్న దేవ వాళ్ళ ఇంటికి వస్తారనమాట. వచ్చి దేవ గారికి అడుగుతారనమాట. అడిగితే మా అమ్మాయి గారిని మీరే కిడ్నాప్ చేశారా అని అంటే, బావగారు అని అంటే, నేనెందుకు కిడ్నాప్ చేశానంటే, ఈ పెళ్లి మీకు ఇష్టం లేదు కదా, అలా అని మీరేమైనా కిడ్నాప్ చేశారేమో అని మాకు డౌట్ వచ్చింది అని అంటాడు. మధు అన్నయ్య గారు అలా నాటకం చేయడానికి రాదు మా బావగారికి అని ఆ పెద్దవాడు అంటారు. తర్వాత ఇలాంటి వాళ్ళని అన్నయ్య ఎందుకు అంటున్నావు, వాళ్ళకి అసలు మర్యాదని ఇవ్వదు, ఇలా కిడ్నాప్ చేశారని, మా మామయ్య ఏం అలా చెయ్యరు, మన అర్హత లేని వాళ్ళని ఇలా వియక్కులను చేసుకుంటే ఇలానే మాట్లాడతారని శ్రేయ అంటారు. శ్రేయ నువ్వు అలా మాట్లాడకు, వాళ్ళకు మధు పోయింది కాబట్టి అలా బాధగా మాట్లాడుతున్నారు వాళ్ళు అని అంటాడు మన వరుణ్. తర్వాత మేమెందుకు కిడ్నాప్ చేస్తామని, మేమేం కిడ్నాప్ చేయము, మాకు చాలా మర్యాద తర్వాత మ్యాడీ వస్తాడు. మ్యాడీ వచ్చి ఏంటి మమ్మీ అని అంటది. అంటే ఏం లేదు, మీ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు చూడు, ఎలా మర్యాద ఇస్తున్నారు చూడు అని అంటాడు. ఏమైందంటే, నేనే మధుని కిడ్నాప్ చేశామంట మీ డాడీ నేను కలిసి అని అంటాడు. మ్యాడీ షాక్ అవుతాడు. సీరియల్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.